హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముఖ్యంగా రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అచ్చం రోటి పచ్చడిలాగానే ఉంటుంది. కడప సైడ్ గోంగూర పచ్చడి రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు. గోంగూర పచ్చడి లేనిది ముద్ద కూడా దిగదు. అలాంటి గోంగూర పచ్చడి ఈజీగా చూపించేస్తాను, చూసేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి గోంగూరకు సరిపడా ఒక పాత్ర అయితే పెట్టుకోండి. అందులో 1 గ్లాసు నీళ్ళు, నేను పెద్ద గోంగూర కట్ట అయితే తీసుకున్నాను. ఒక పెద్ద గోంగూర కట్టకి 1 గ్లాసు నీళ్ళు వేసాను, కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, బాగా కారం ఉన్న మిరపకాయలు 25 వరకు వేసాను. తర్వాత గోంగూర ఉరికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది. శుభ్రంగా కడిగిన గోవాకిని సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒక పాత్రలో అయితే పెట్టేసేయాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువగానే పడతాయి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికినివ్వాలి. తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి చూస్తున్నాను. అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసామంటే గోంగూర పచ్చిమిరపకాయలు 2 ఉడికిపోతాయి. ఇంకో 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు అనేది ఉడికిపోయాయి. పచ్చిమిరపకాయలు ఉడికేలాగా చూసుకుంటే చాలు. మనము గోంగూర ఎప్పుడో ఉడికిపోయి ఉంటుంది, పచ్చిమిరపకాయల కన్నా ముందే. నీళ్ళు కూడా ఏం లేవు చూడండి, కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా ఉంటే చాలు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కొద్దిగా ఒక గుప్పుడు వరకు ఉంటే అలానే ఉంచేయండి, అవి పడేయొద్దు. చల్లారిపోతే సరిపోతాయి. చూస్తున్నారు కదా, బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మనం గోంగూర పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో ఫస్ట్ ఉడికించిన గోంగూరలో పచ్చిమిరపకాయలను సపరేట్ చేసి పచ్చిమిరపకాయలు మాత్రమే ఫస్ట్ వేయాలి. ఎన్ని ఉంటే మొత్తం అన్నీ వేసేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము. ఇప్పుడు గోంగూర పచ్చడికి కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఉడికించిన గోంగూర వేసేస్తున్నాను. నాకైతే నీళ్ళేమీ లేవు. ఒకవేళ మీకు ఇప్పుడు వరకు నీళ్ళు మిగిలింటే వేసుకోండి ఈ టైంలోనే. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే సరిపోయిన కాడికి వేసుకొని మిగతాటి పడేసేయండి. ఒక 2 రౌండ్లు గ్రైండ్ చేయాలంతే, ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు. చూస్తున్నారు కదా, అక్కడక్కడ పచ్చిమిరపకాయలు తగులుతూ గోంగూర పచ్చడి అనేది ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, రోటి పచ్చడిలాగా. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో సగం ముక్కలు అయితే వేసేయండి. అందులో సగం ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నారంటే గోంగూర పచ్చడి ఫ్లేవర్ అనేది బాగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా కూడా తినొచ్చు, పోపు అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా అయినా తినచ్చు, 2 బాగుంటాయి. కానీ పోపు పెట్టేది చూపిస్తున్నాను. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా, మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. గోంగూర పచ్చడిలో కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. 1 గరిటె వరకు వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడించాలి. మిగతా సగం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. ఉప్పు ఎన్నిసార్లు వేసినా కూడా కరెక్ట్గా పచ్చడికి సరిపోయేలాగే వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తం వేసేయాలి. నేనైతే మిక్సర్ జారుకునేది కూడా చేతితో బాగా నీట్గా తీసి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, ఆయిల్ సైడ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో వేసేయండి. మనం ఫస్టే వేసామంటే పసుపు మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ టైంలో వేసారంటే పచ్చడి అనేది కలర్ బాగుంటుంది, గోంగూర నల్లగా లేకుండా లైట్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర పచ్చడి అనేది చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కదా, ఇంకా తర్వాత వచ్చేసి నేను 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. అంటే ఈ మధ్యలో కదుపుతూ ఉన్నాను, అలాగని వదిలేయద్దండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను, లేకుంటే అడుగంటేస్తుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి. రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.